ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగమని లైన్ మీద ఉండమను. మీ పేరేంటి బాబు? హరిచంద్ నాయక్, దోర్నాల్, పరిగిలో వస్తా. ఇది దారురా. రాజు నాయక్ తెలుసా నీకు? మంచోడేనా? అదే తాండా, మంచోడేనా? ఓకే, వెరీ గుడ్. నాకు కూడా మంచోడే అనిపిస్తుంది. ఓ క్లాస్మేట్సా, ఇంకా సంతోషం. అచ్చా, చెప్పు హరిచంద్. ఏ ప్యాసింజర్? బీజాపూర్ ప్యాసింజర్. ఇగో ఒక్క నిమిషం ఆగు. ట్రైన్ నాట్ స్టాపింగ్ రాసుకుంటున్నా. నేను ఇప్పటి వరకు బషీరాబాద్లా, మర్పల్లిలా, తాండూర్లా, వికారాబాద్లా 9 ట్రైన్లు ఆపించిన. అవును. అయితే దారుల సమస్య నాకు ఇప్పుడే తెలుస్తుంది. అయితే నేను చూస్తా, కానీ ఒక్క ప్రాబ్లం మీ తరఫు నుంచి కూడా ఉన్నది. నేను అక్కడ మర్పల్లిలో ట్రైన్ ఆపియండి అంటే నేను ఎంటవాడి ఆపించిన. అయితే వాళ్ళ రైల్వే వాళ్ళు ఏమన్నా అంటే కనీసము 150 టికెట్లను ఉండాలి ఇక్కడి నుంచి. అయితే మాకు పడతాయి ట్రైన్ ఆపుతందుకు. అయితే మర్పల్లి వాళ్ళు ఏమన్నా అంటే 150 కాదు, డైలీ 300 మంది ఎక్కుతారు సార్, కాలేజ్ పోయేటోళ్ళు, స్కూల్ పోయేటోళ్ళు, వ్యాపారం చేసుకునేటోళ్ళు. అండ్ ఆ ట్రైన్ ఆపించిన మొదటి రోజు నేను అయినా నాతోటి 100 మంది వచ్చిండ్రు. దాని తర్వాత నెక్స్ట్ డే 50 మంది. ఇప్పుడు అందరూ మోటార్ సైకిల్ వేసుకొని బుర్ర పోతున్నారు. ఆ ట్రైన్ లెక్కలేరు. నేను ఆపించింది అనుకోండి, మీరు ట్రైన్ లెక్కరు. హరిచంద్ నాయక్, మీ ఇంట్లో ఎన్ని మోటార్ సైకిల్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక మీరు ట్రైన్ లెక్తారు. నేను ఆపిస్తే కొంచెం మోటార్ సైకిల్ బంద్ చేసి లోకల్ ఎక్కడంటే పోయేది. వికారాబాద్ పోతే ట్రైన్లో పోండి, హైదరాబాద్ వస్తే ట్రైన్ రాండి, తాండూరు పోతే ట్రైన్లో పోండి. గట్ల ఉండేటట్టు ఉంటే డైలీ దారూర్ పెద్దదే తెలుసు నాకు. మా బోటింగ్ కూడా మీ మండలే ఉంది కదా, కోటిపల్లి బోటింగ్. అవును. అయితే నేను ఆపిస్తానికి ప్రయత్నం చేస్తా, కానీ మరపల్లిలో తీరొచ్చే ఎక్ను. ట్రైన్ ఆపించినా ఒక్కడెక్కలేడు. మంచిది. అవును. అయితే ఇక్కడ శివప్రసాద్ ఉంటాడు మా ఆఫీస్లో. ఆయన ఓన్లీ కేవలం ట్రైన్లు, బిఎస్ఎన్ఎల్ టవర్లు చూస్తాడు. శివప్రసాద్ యాదికి పెట్టుకో. 3 రోజులు ఆగి ఆయనకు ఫోన్ చేయి. నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు రాసిస్తా. మంచిది, బాయ్.